యూట్యూబ్ ప్రేక్షకులకు వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం. కార్యక్రమాన్ని ప్రారంభం చేసేటువంటి ముందు మరి చక్కటి శ్లోకంతో కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ విద్యాం జగదాం దాత్రిం స్వర్గస్థితి లయేశ్వరీం నమామి లలితా నిత్యం మహాత్రిపుర సుందరీం చతుర్భుజే చంద్రకళావతాంసే కుచున్నతే కుంకుమారాకశోనే పుండ్రక్షుపాశాం పుష్పభానాం హస్తే నమస్తే జగదే కమాతః జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం మహాయగ్రీవముపాస్మయే. ఈరోజు కార్యక్రమంలో భాగంగా విశేషంగా మేషాది ద్వాదశ రాశుల వారికి దశమహావిద్యలలో మరి విశేషంగా ఏ రాశి వారికి ఏ విద్య బావుగా ఉపకరిస్తుంది మరి అనేటువంటి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే మరి ఏ దేవత స్తోత్రపారాయణము దశమహావిద్యలలో కనుక మేషాది ద్వాదశ రాశుల వారు అనుసంధించినట్లయితే బావుగా ఉపకరిస్తుంది, ఉపయోగపడుతుంది. అలాగే ఈ దశమహావిద్యల యొక్క విశేషమైనటువంటి మరి విశిష్టత, వీడి యొక్క ప్రభావం అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం. కర్కాటక రాశి వారు దశమహావిద్యలలో భాగంగా ఏ విద్యను కనుక ఉపాసించినట్లయితే మరి బాగా ఉపకరిస్తుంది అనేటువంటిది కనుక చూసుకున్నట్లయితే దశమహావిద్యలలో 4వ విద్య అయినటువంటి మహావిద్య శ్రీ భువనేశ్వరీ దేవి విద్యను గనక ఉపాసించినట్లయితే ఆ భువనేశ్వరి మాతను గనక చక్కగా ఉపాసన ఆరాధన క్రమం గనక చేసినట్లయితే కర్కాటక రాశి వారు విశేషమైనటువంటి భోగభాగ్యములను అనుభవిస్తారు. ఈ అమ్మవారు ఉదయించేటువంటి సూర్యుడి కాంతితో ప్రకాశిస్తూ ప్రజ్వలిస్తూ ఉంటుంది. ఈ దేవికి ప్రీతికరమైనటువంటి మాసం గనక చూసుకున్నట్లయితే భాద్రపద శుక్ల అష్టమి తిథి చాలా ప్రీతికరమైనటువంటిది. కాబట్టి కర్కాటక రాశి వారు ఈ భాద్రపద శుక్ల అష్టమి రోజున విశేషంగా గురుముఖత మంత్రోపదేశం పొంది ఈ అమ్మవారిని గనక ఆరాధన చేసినట్లయితే మరి కర్కాటక రాశి వారు విశేషమైనటువంటి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. సమస్తమైనటువంటి కష్టముల నుండి, బంధముల నుండి విముక్తి లభిస్తుంది. విశేషమైనటువంటి పేరు ప్రఖ్యాతులు తప్పకుండా పొందుతారు. అలాగే ఈ అమ్మవారిని కనుక ఉపాసించినట్లయితే భూత భవిష్యత్తు వర్తమానాల గురించి ఒక అవగాహన అనేటువంటిది ఏర్పడుతుంది. విశేషంగా వాటి గురించి తెలుసుకోగలుగుతారు. అలాగే 3వ నేత్రం తెరుచుకుంటుంది. విశేషంగా సమస్త కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. అలాగే ఈ అమ్మవారిని ఉపాసన చేయడం పూర్వకంగా కర్కాటక రాశి వారు ఎవరైతే రాజకీయ రంగంలో ఉన్నారో వారికి మంచి చక్కటి రాజకీయ రంగంలో మంచి పేరు ప్రఖ్యాతులను కలుగజేస్తుంది. అలాగే సమస్త సిద్ధుల్ని సిద్ధింపజేస్తుంది. సకల సుఖభోగాల్ని అమ్మవారు ప్రసాదింపజేస్తుంది. అలాగే విశేషంగా ఈ అమ్మవారు చతుర్దశ భువనాలకు అధిపతి కావున విశేషంగా మనకు మంచి రాజ్యాధికారాన్ని, అలాగే విశేషమైనటువంటి మరి ఉద్యోగాన్ని కానివ్వండి, సమస్తమైనటువంటి కార్యాలలో కార్యాచరణ శక్తిని కానీ ఈ అమ్మవారు ప్రసాదిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ భువనేశ్వరి విద్య 4వ విద్య అయినటువంటి దశమహావిద్యలలో భువనేశ్వరి విద్యను గనక ఉపాసించినట్లయితే, ఈ అమ్మవారి యొక్క ఆరాధన గనక వీరు చేసుకున్నట్లయితే ఉత్తమోత్తమైనటువంటి పరిస్థితులను తప్పకుండా పొందుతారు. ఈ అమ్మవారి ఆరాధన పూర్వకంగా చక్కగా మేలు కలుగుతుంది. అలాగే విశేషమైనటువంటి పేరు ప్రఖ్యాతులు సంపాదించడము పూర్వకంగా ఈ అమ్మవారి యొక్క అలాగే అనుగ్రహం లభించడం ఒకటి. ఎవరైతే విశేషంగా తీవ్రమైనటువంటి ప్రయత్నాదులు చేస్తూ ఎప్పటికీ కూడా కార్యక్రమాలలో విశేషంగా అడ్డంకులు అనేటువంటివి కలుగుతున్నాయో వారు చక్కగా ఈ అమ్మవారిని ఉపాసించండి, ఆరాధన చేయండి. చేసుకున్నట్లయితే ఈ కర్కాటక రాశి వారి అమ్మవారి యొక్క అనుగ్రహంతో పాటు సమస్త కష్టముల నుండి విశేషమైనటువంటి భోగభాగ్యములు అన్నీ కూడా చక్కగా అనుభవిస్తారు. ఉత్తమోత్తమైనటువంటి పరిస్థితులను పొందుతారు.
కర్కాటక రాశి వారికి దశమహావిద్యలలో భాగంగా విశేషంగా ఏ విద్యను గనక ఉపాసించినట్లయితే యోగకారకమైనటువంటి ఉత్తమోత్తమ ఫలితాలను పొందుతారు. వాటి యొక్క విశిష్టత, అలాగే మరి వీరికి ఏ విధమైనటువంటి ఉత్తమ పరిస్థితులు కలుగుతాయి అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం. కర్కాటక రాశి వారు ఏ నక్షత్రాల వారు అవుతున్నారయ్యా అంటే పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదముల వారు కలిసి కర్కాటక రాశి వారు అవుతున్నారు. వీరి యొక్క జాతక లక్షణాదులు గనక గమనించినట్లయితే వీరి యొక్క మాట ఖచ్చితంగా ఉంటుంది. మొండి వైఖరి కలిగినటువంటి వారు, మధ్య రకమైనటువంటి ఎత్తు కలిగినటువంటి వారు, ప్రేమ ఆప్యాయత అనురాగాలు ఉన్నప్పటికీ కూడా వీరి యొక్క మాటలు కఠినంగా ఉంటాయి. త్వరగా బయటపడేటువంటి మనస్వభావం కలిగినటువంటి వ్యక్తులు కాదు వీరు. అలాగే అధికమైనటువంటి సంతానం కలిగినటువంటి వారు, ఆధ్యాత్మిక దైవ చింతన కలిగి ఉంటారు. గురువులను, ఆచార్యులను, తల్లిదండ్రులను విశేషంగా పూజించేటువంటి వారు, భక్తి భావన అధికంగా ఉంటుంది. అలాగే ముఖ్యంగా బంధుశీలి, బంధుప్రియుడు అని చెప్పుకోవచ్చును. అలాగే విశేషంగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. వీరు కళారంగాలలో కూడా బాగుగా రాణించడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే వ్యాపార నైపుణ్యం తెలిసినటువంటి వ్యక్తులు, వివిధ రకాలైనటువంటి రంగాలలో మంచి నిష్ణాతులుగా వీరు ఉండడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే విద్యాపరమైనటువంటి విషయాలలో అత్యున్నతమైనటువంటి మంచి విద్యాభ్యాసం సాగుతూ ఉంటుంది. విద్యావేత్తలుగా కూడా చెప్పుకోవచ్చును. అలాగే ఎదుటి వారిని త్వరగా గుర్తించి వారి యొక్క మనసులో ఉన్నటువంటి లొసుగులను, వారి యొక్క వ్యక్తిత్వాన్ని, వారి యొక్క పరిస్థితిని విశేషంగా అంచనా వేసేటువంటి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తులుగా వీరిని చెప్పుకోవచ్చును. ఇవి వీరి యొక్క జాతక లక్షణాదులు. కర్కాటక రాశి వారు ఉత్తమోత్తమైనటువంటి ఫలితాలను పొందడానికై ప్రతినిత్యము కూడా చక్కగా విశేషంగా పఠించవలసినటువంటి నామజపం గనక చూసుకున్నట్లయితే ఓం నమో నారాయణాయ నమః అనేటువంటి నామజపాన్ని ప్రతినిత్యం పఠించండి. ఉత్తమోత్తమైనటువంటి పరిస్థితులను పొందండి. మీనరాశి వారు ఎవరైతే ఉన్నారో దశమహావిద్యలలో భాగంగా ఏ విద్యను ఉపాసన గనక చేసుకున్నట్లయితే మీనరాశి వారికి యోగకారకమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అని గనక చూసుకున్నట్లయితే దశమహావిద్యల్లో రెండవదైనటువంటి మహావిద్య తారాదేవి అని చెప్పబడింది. ఎవరైతే శ్రీ తారాదేవి యొక్క ఉపాసన చేస్తారో వారికి అష్టైశ్వర్య భోగభాగ్యములన్నీ కూడా కలుగుతాయి. ఈ తారాదేవి నీలవర్ణంతో ప్రకాశిస్తూ మరి ఉండేటువంటి దేవత తారాదేవి. ఈ దేవికి ప్రీతికరమైనటువంటి మాసము చైత్రశుద్ధ నవమి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటిది. కాబట్టి చైత్రశుద్ధ నవమి రోజున విశేషంగా ఎవరైతే ఉపాసన చేయాలనుకుంటున్నారో మీనరాశి వారు చక్కగా గురుముఖత మంత్రోపదేశం పొంది శ్రీ తారాదేవిని ఆరాధన చేయండి. సమస్త అష్టైశ్వర్య భోగభాగ్యములు అనేటువంటివి తప్పకుండా కలుగుతాయి. అలాగే ఈవిడ వాక్కుకు అధిదేవతగా చెప్పబడింది. ఈమెనే నీల సరస్వతి అని కూడా పిలుస్తారు. ఈ సాధన చేయడం వల్ల తారాదేవి సాధన ఉపాసన, ఈ తారాదేవిని ఆరాధించడం పూర్వకంగా మంచి వాక్పటిమ కలుగుతుంది. అలాగే మంచి కవిత రచనాశక్తి వస్తుంది. మంచి విద్యాబుద్ధులు నెరవేరుతాయి. అలాగే వాక్శుద్ధి కలగడము, శత్రునాశనము కలగడము, శత్రువులపై జయం కలుగుతుంది. అలాగే మంచి దివ్య జ్ఞానం అనేటువంటిది లభించే దేవతగా ఈ తారాదేవిని చెప్పబడింది. అలాగే ఐశ్వర్యం లభిస్తుంది, కష్ట నివారణ కలుగుతుంది, సమస్త కష్టముల నుండి అమ్మవారు బయటపడి వేస్తూ ఉంటుంది. అష్టైశ్వర్య భోగ భాగ్యములు అన్నీ కూడా ప్రసాదించే దేవత శ్రీ తారాదేవిగా చెప్పబడింది. ముఖ్యంగా నీల సరస్వతిగా పిలుస్తారు. మంచి వాక్శుద్ధి అనేటువంటిది కలగడము, జయం కలగడం, కార్యజయం కలగడము ప్రసాదించే దేవత శ్రీ తారాదేవి. కాబట్టి మీనరాశి వారు ఎవరైతే ఉన్నారో చక్కగా శ్రీ తారాదేవిని ఆరాధించి సకలస్థైశ్వర్య భోగభాగ్యములు పొందండి. యోగకారకమైనటువంటి పరిస్థితులను పొందండి. నమస్కారం.